శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవస్థానంలో రజత కవచ ద్వారా ఆవిష్కరణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25 కేజీల రజత కవచ ద్వారా దాదా ప్రమోద్ నాథ్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం నందు విశేష పూజలు మరియు శ్రీవారి ప్రాకారోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ భగీరథ, నవీన్ చంద్ర, రామ్మూర్తి, విజయ్ కుమార్, భారతి, నారాయణ స్వామి, చంద్రమోహన్, ఆకుల సూర్యనారాయణ, హనుమంతు, సుంక మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 6/4/2024 శనివారం పాల్గొన మాసం 4వ శనివారం. ఈరోజు వెండి వాకిలి ఆవిష్కరించిన దాతలు ప్రమోద్ నాథ్ అన్న, ఎక్స్ చైర్మన్ ఇక్కడ పనిచేసినారు. అలాగే మా స్నేహితుడు కృపాలని, ఇందుకు కమిటీ సభ్యులు అందరూ వాళ్ళకి మా ఇంటి ఇలువేలుపు పేట వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని ముఖ్యంగా వాళ్ళకందరికీ ఎలాంటి కష్టాలు లేకుండా చెల్లని కాపాడుతాడు. హిందూపులో వెలిసిండే ఫేమస్ అంటే నెంబర్ 1 అంటే ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానమే. దీని తర్వాత ఎవరైనా బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. ఈ స్వామి మా ఇలువేలుపు అయిన దానికి మేము సుమారు 20 లక్షల వ్యయంతో నేను బెంగళూరు మా బావగారు వెలుగోడు అశోక్ కుమారు, సరోజ దంపతులు, మేము మా కొడుకు రాజమహల్ బంగారంగి వాళ్ళు మేము ఎంతో భక్తితో ఈరోజు తయారు చేయించి దాదాపు 20 కేజీల పైగా వెండితో వెండి కవచ ద్వారం ఓపెన్ చేశాం. పాల్గొన్నారు, చాలా సంతోషమైంది. పాల్గొనే వాళ్ళకంతా వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటున్నాం. ఆలయ కమిటీ చైర్మన్ మా భగీరథి నవీన్ కూడా మాకు ఎన్నో రకాల ఫుల్ తోడ్పడి ఆయన సాక్షాత్ మేము దాదాపు 20 ఏళ్ళు ఇంకా అనుకునే కార్యక్రమం ఈయన చేతిలో జరిగింది. చాలా సంతోషం. అన్న